సినీ ఇండస్ట్రీలో ప్రమోషన్ల తీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా ట్రైలర్ చూసి కథలో దమ్మును బట్టి అంచనాలు పెంచుకునే రోజులు మారిపోయాయి. ఇప్పుడు నడుస్తుందంతా ఫేక్ హైప్ సామ్రాజ్యం. కంటెంట్ మాట్లాడాల్సిన చోట డబ్బుతో నడిచే పబ్లిసిటీ గిమ్మిక్కులు రాజ్యమేలుతున్నాయి. సినిమా నాణ్యత కంటే దాని చుట్టూ ఎంత పీఆర్ గోల సృష్టించుదామనే ఇప్పుడు ప్రధానమైపోయింది. ఈ కొత్త ఆటలో మన టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు ముంబైకి చెందిన బాలీవుడ్ పీఆర్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. వీరి వ్యూహం చాలా విభిన్నంగా ఉంటుంది. సినిమా గురించి అధికారికంగా చెప్పకుండా లీకుల పేరుతో సోషల్ మీడియాలో వార్తలు ప్లాన్ చేస్తున్నారు. ఆ హీరో బాలీవుడ్ డైరెక్టర్తో సినిమా చేస్తున్నాడు, ఈ సినిమాకి ఆస్కార్ రేంజ్ ప్లానింగ్ ఉంది అంటూ సోషల్ మీడియాలో కృత్రిమంగా చర్చలు లేవదీసి వాటిని వైరల్ అయ్యేలా చేస్తున్నారు. దీని వెనుక కోట్లాది రూపాయల వ్యాపారం దాగి ఉంది. దీన్నే ఆర్టిఫిషియల్ బజ్ అని అంటారు. అర్థమయ్యేలా చెప్పాలంటే కృత్రిమమైన హైప్ అన్నమాట. సినిమాకి గ్రౌండ్ లెవెల్లో నిజంగా బజ్ లేకపోయినా సోషల్ మీడియా ట్రెండ్స్ ద్వారా ఉన్నట్లుగా భ్రమింపజేయడమే వీళ్ల పని. సామాన్య ప్రేక్షకుడిని నమ్మించి సినిమా పట్ల ఆసక్తి పెంచేందుకు ఈ పెయిడ్ పీఆర్ బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. ఇది ఒక రకమైన కార్పొరేట్ మాయాజాలం. ఈ ధరణి వల్ల ప్రేక్షకుల్లో సినిమాపై అనవసరమైన, అవాస్తవమైన అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి. తీరా థియేటర్కు వెళ్ళాక సినిమాలో విషయం లేకపోతే ప్రేక్షకులు మోసపోతున్న భావనకు గురవుతున్నారు. కేవలం ఓపెనింగ్స్ రాబట్టడానికే ఈ తతంగం అంతా నడుస్తుంది. దీనివల్ల నిజంగా మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు లేదా పీఆర్ బలం లేని సినిమాలు మరుగున పడిపోయే ప్రమాదం కూడా ఉంది. చివరిగా చెప్పేది ఏంటంటే, రంగుల ప్రపంచంలో ప్రచారం అవసరమే, కానీ అది అబద్ధాల పునాదుల మీద ఉండకూడదు. పీఆర్ స్టంట్స్ సినిమాను శుక్రవారం వరకే కాపాడగలవు, కానీ సోమవారం వరకు నిలబెట్టేది మాత్రం దమ్మున్న కథే. కంటెంట్ ఈజ్ కింగ్ అనే పాత సామెతను మర్చిపోయి కేవలం ప్యాకేజింగ్ మీదనే దృష్టి పెడితే రాబోయే రోజుల్లో ప్రేక్షకులు ఈ ఫేక్ హైప్ను కూడా తిప్పికొట్టడం ఖాయం.